దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం. దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది. జీజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో 60s ఎర్లీ 60s ఇది 61లో అంటే దానికి ముందు అనుకుంటాం. ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడి వెళ్ళిన వ్యక్తి. ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి, దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన సపోర్ట్తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది. అంటే ఆ రోజు ఎవరి సపోర్ట్తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్తో పెట్టాడో వాళ్ళని కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు. వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు. వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు. మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి ఏదో దానికి మాకు రావాల్సింది ఇవ్వండి వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకొని మమ్మల్ని బయటకు గెంటేశాడు, చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు. అది నడుస్తుంది. అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం, దాని తర్వాత ప్రజలకు సంబంధించినంత వరకు మోసం, చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన, ఏ చట్టం ఫాలో కాలేదు, ఓ రూపము ఏమీ లేని ఒక కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏదుందో అది పూర్తి బహుశా ఈ స్కామ్ తెర వెనక ఉండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అదంతా కూడా ఒక గాలిబుడగా ఒక బెలూన్ లాంటిది. ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టుకి టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు, ఎవరెవరు వెనక్కి ఇచ్చినవి ఏంటివి, అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు, ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతిని బోధించే రామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇదైతే వాళ్ళు కట్టలు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం. బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు, ఎవరెవరు చేశారో తెలియదు, ఖాతాదారుల పేర్లు ఉండవు. ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు వచ్చి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంతో కేసు మళ్ళీ పక్కకు పోవడం, ఆ ఫైల్స్ అన్నీ అలాగే పడిపోవడం, ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలు ఏదో నిర్లిప్తంగా ఉండడము, ఈయన పలుకుబడి చూసి ఈయనతో గొడవ ఎందుకని, తర్వాత చంద్రబాబు నాయుడు అయితే తన మనిషి వచ్చాడు కాబట్టి 1419 మీద పట్టించుకోకపోవడం, 18లో కోర్టు డివైడ్ అయ్యి హైకోర్టు రెండు రాష్ట్రాలకు పోయే లాస్ట్ డే రజని అనే ఒక జడ్జి, ఆమె సింగిల్ జడ్జి, ఆమెతో మొత్తం కొట్టేయించుకొని బయటపడడం. చిత్రం ఏంటంటే అది కూడా ఇప్పుడు తప్పు చేశారని అంటున్నారు. పాత చూస్తే అంతకుముందే డివిజన్ బెంచ్ ఈయన అప్పీల్ను క్వాష్ చేస్తే దాని మీద అది దాచిపెట్టి సింగిల్ జడ్జి దగ్గరికి పోయి ఈ ఆర్డర్ తెచ్చుకోవడం. అందరూ హైకోర్టు డివైడ్ అవుతున్న హడావుడిలో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ తెచ్చేసుకొని అప్పుడు బయటపడితే మళ్ళీ తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు పోవడము, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీట్ కావడం, ఇవన్నీ మీరు వార్తలు కూడా చూసి ఉంటారు. ఇంతగా పొద్దులేస్తే ఏదో నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాకని ఒక నినాదం పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి ఒక నైతిక సూత్రాలను బోధిస్తా ప్రపంచంలో అతిపెద్ద దీనికి సంబంధించి ఏమంటారు అన్ని ధర్మాలు పాటించే వ్యక్తిగా సంస్థలుగా చెప్పే ఆ గ్రూప్ సంస్థలు ఏ పునాదుల మీద ఉన్నాయని తెలిస్తే ఎంతవరకు దీని లోతులు ఉన్నాయని చూస్తుంటే భయమేస్తుంది, ఆందోళన కలుగుతుంది. మన వ్యవస్థనే ఇంత ఇదిగా ఓ డొల్లరాగా తయారైందా ఇలాంటి వాటి వల్లనే అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఎవరైనా ఆర్థిక ఉగ్రవాదులు లేక ఇంకొకరు పరారీలో పోయిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే మాఫియా డాన్లు ఉన్నారు. వాడు చట్టానికి దూరంగా ఉండి అక్రమాలు చేయడం వేరు, అక్కడ ఎదగడం వేరు. మాఫియా డాన్లు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఉండి ఈ చట్టాలనే వాడుకొని వీటిలో లొసుగులనే వాడుకొని సమాజంలో పరపతిని పెంచుకొని దాని మీదనే ఒక పెద్ద ఆకాశహర్మాన్ని నిర్మించడం, ప్రపంచంలోనే అతిపెద్ద నైతిక రుజువర్తన కలిగిన మహాప్రవక్తల్లాగా వీళ్ళు బయటికి రావడం,
అక్కడి నుంచి రాజకీయాలు కూడా శాసించేంత వరకు పోవడం, ఇదే ఆందోళన కలిగించే విషయం. అలాంటి ఒక క్లాసిక్ కేసు ఏది అని అంటే ఈరోజు రామోజీరావు, ఈనాడు గ్రూపు అండ్ మార్గదర్శి గ్రూపు సంస్థలు, వీటి భాగవతం అంతా దీంట్లో బయటపడుతుంది. అంటే ఫ్యూచర్లో మన చట్టాలు చేసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి, లేదా ఇలాంటి వాటికి అవకాశాలు ఎట్టున్నాయనేది మొత్తం తెలిపే క్లాసిక్ కేసు అవుతుంది ఇది, హిస్టారికల్ దీనికి సంబంధించి. అందువల్ల దీని సిగ్నిఫికెన్స్ ఇంతగా ఉంది. వచ్చే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి, కంప్లీట్ బయటకు ఖచ్చితంగా వస్తాయి. ఇవి బయటికి తీస్తున్న కొద్దీ ఆయన ఎంత రెచ్చిపోతున్నాడో ఆయన పత్రికలోనే కనపడుతుంది. ఎంతగా వాంతి చేసుకుంటున్నాడో, ఎంతగా పైత్యం ఎక్కువైపోయిందో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఇంకోటి బహిరంగ కోర్టులోనే మొన్న మాకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారంట. అంటే సుప్రీంకోర్టు ఆయన జడ్జీలు అన్నారట, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కదా, నువ్వు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నావా? రామోజీరావు ఏ రోజున నిష్పక్షపాతంగా ఉన్నాడా? ఈరోజు మీ మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లన్నీ అది అక్కడ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు వాళ్ళు ఇచ్చే ఉప్పు, వాళ్ళు మాట్లాడేవి అవన్నీ తెచ్చి ఆ పత్రికలు ముద్ర వేస్తే అవి తీసుకొచ్చేసి అవే బయట తిరుగుతుంటే వాటిని మాకు క్వశ్చన్లు వేస్తున్నారు. అంటే ఒక రాజకీయాలను శాసించడమే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా గద్దె మీద కూర్చోబెట్టాలా అనే దాంతో ఆయన ఎంతవరకు పోతున్నాడు రామోజీరావు గారు ఈనాడులో అనేది చూస్తూనే ఉన్నారు అందరూ. నిన్నటికి నిన్న కూడా ఎక్కడైనా ఈ వార్త కనపడిందా, ఇంత పెద్ద వార్త? దానికి కూడా మళ్ళీ ధైర్యం లేదు. నిజంగా నిష్పాక్షికంగా కాదు, మామూలుగా ఉండే పేపర్ అయినా సరే పొద్దున లేస్తే ఈనాడు రీడర్ చూసినా కూడా ఇంకో దగ్గర ఎక్కడో చోట తెలుస్తుందిగా, ఇది మేము మాట్లాడిన ద్వారా తెలుస్తుంది, మార్గదర్శి కేసు ఏదో పెద్దది వచ్చిందని. వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు, ఏంటి రామోజీరావు వార్త అయ్యలేదు అనుకుంటారని. ఆ చిన్నపాటి ఇదైనా వచ్చి చిన్న వార్తన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే. తాను ఏదైతే అబద్ధాలు అనుకున్నాడో అవే బ్యానర్ల కింద వేస్తున్నారు, వాటిని మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు. ఈరోజు ఈ ఎన్నికలను కూడా, ఇప్పుడు 24 ఎన్నికలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నారు. కానీ జనం అన్నీ గమనిస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే సరైన సమయానికి ఆల్రెడీ ఇక్కడ సిఐడి టేకప్ చేసి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ భాగవతం అంతా బయటకు వచ్చిందో, ఎంత అక్రమంగా జరుగుతున్నాయి ఆ చిట్లు నడిచే వ్యవహారం కానీ, ఆ ఎంటైర్ ప్రాసెస్సే ప్రజలు డబ్బు వేయించడమే తప్ప దాని నుంచి డబ్బులు డైవర్ట్ చేసి ఎట్లా చేస్తున్నాడు అనేది, ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయి చూస్తే గగ్గోలు పెట్టారు. ఇదంతా రాజకీయంగా మా మీద కోపంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని, రామోజీరావు కానీ ఆయన పత్రికలు కానీ. కానీ ఆఖరికి ఏమి ఇది అవుతుంది, సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఇచ్చిన డైరెక్షన్తో ఈయన లోపం పూర్తి రామోజీరావులో ఉంది, ఆయన వ్యవస్థల్లో ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చేసినా దాన్ని బయటికి లాగాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా, ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలని. ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ ప్రజలకు నమ్మకం పెంచే రకంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే రకంగా ఉండాలి, మన చట్టాలను గౌరవించేలాగా ఉండాలి, ప్రజలు కూడా చట్టాల మీద గౌరవం పెరిగేలాగా వీటి నిర్మాణం జరగాలని అనుకుంటూ ఆ వాస్తవాలు బయటికి రావాలని జరుగుతున్న తాపత్రయం తప్ప ఇది వ్యక్తుల మీద కోపం కాదు. ఆ దీంతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పోయినా, చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా బయటికి తీసుకొస్తున్నాం అనే వాస్తవం ఈరోజు ఇది కూడా బయటికి రావడం ద్వారా ప్రజల్లోకి బాగా పోతుందని నేను భావిస్తున్నాను. చంద్రబాబు గారు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని ఒక వాగ్దానం చేశారు.